మళ్ళీ నామినేషన్ నుంచి తప్పుకోవాలనంటే నాకు ఏదైతే ప్రైజ్ మనీ ఉందో దట్ 3 lakhs ప్రైజ్ మనీ నుంచి కట్ చేయబడుతుంది. సో మీరు అది యూజ్ చేయాలనుకుంటున్నారా? ఒకవేళ నేను అది యూజ్ చేస్తే నేను సెకండ్ ఫైనలిస్ట్ డైరెక్ట్గా అవుతాను, నామినేషన్లో నుంచి తప్పుకుంటాను. బిగ్ బాస్ నాకు ఒక ఆప్షన్ ఇచ్చారు. నాకు డే 1 నుంచి ఏదొచ్చినా నేను ఆడియన్స్ ప్రకారమే వెళ్ళాలనుకుంటున్నా. సో అందుకే ఈసారి కూడా నాకు విన్నర్ ప్రైజ్ మనీలో 3 lakhs తీసుకోవాలి అనిపించలేదు. సో నువ్వు ఇప్పుడు నామినేషన్స్లోనే ఉంటావు. అవును. సో సెకండ్ పర్సన్ ఇమ్యూనిటీ వదిలేస్తున్నావు. వదిలేసాను. వదిలేసావా? జోక్ చేస్తున్నావా? ప్రామిస్. బిగ్ బాస్ చెప్పాలి, నేను ఒకసారి ఒపీనియన్ తీసుకుని వస్తాను అనేసి. చాలా టైం ఇచ్చారు, ఇచ్చిన నేను ఆడియన్స్ ప్రకారంగా వెళ్తానన్నా. సరే, నీ పాయింట్ ఆఫ్ ఆడియన్స్ చేతుల మీద నుంచి సేవ్ అవ్వాలనుకునే పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టేనన్నా, కాదనట్లేదని ఒకసారి థింక్ చేయాల్సింది కదా. ఆలోచించాను. అంటే ఓకే, అంటే తప్పు చేసామని కాదులే, కానీ తప్పులే ఇచ్చి 1 week కష్టపడ్డావు కదా, 1 week వస్తే కదా అది ఇమ్యూనిటీ తీసుకోవచ్చు కదా. నెక్స్ట్ వీక్ టాప్ 5 కదా, ఫైనల్ వీక్ కోసమే కదా మనం ఎంత కష్టపడ్డాము. రాత్రి 12:30 దానికి కాబట్టి దానికి మంచి జరుగుతుంది. నేను 3 లక్షలు నీకు పెట్టింది. సరే, నీకు 3 లక్షలు. సరే కూల్, అలా జనాలుగా ఉండాలనుకుంటున్నాం కదా. కాదమ్మా, నువ్వు గేమ్ లో ఉన్నప్పుడు నీ చేతిలో ఛాన్స్ ఉన్నప్పుడు నువ్వు దాన్ని వాడుకోవడానికి ఆడుకున్నావు, లేదా 13-14 వారు నువ్వు ఆడినప్పుడు ఆడి గెలుచుకుందని నువ్వు ఎలా సాక్రిఫైస్ చేస్తున్నావు అర్థం కావట్లేదు. ఏమైంది నీకు? లేవా నేను 3 లక్షలు లేవా బయటకు వెళ్ళిన తర్వాత మాకు ఇవ్వడానికి? కొన్ని మాకు అత్యవసరాలు ఉన్నాయి, నీ కాన్ఫిడెన్స్ లేదా? మరి నీకు లేదు, మరి మాకు వచ్చింది.